నమస్తే. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. కొంచెం గట్టి చెప్పండి. థ్యాంక్ యూ మ్యామ్. సో చెప్పండి, మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోండి. అసలు ఈ ఈ 1 or 2 years నుంచి, ఆఫ్టర్ కోవిడ్ నుంచి జాబ్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. ఓకేనా, తగ్గిపోయాయి. ఉన్న వాళ్ళ మీద స్ట్రెస్ పడడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాంటి టైంలో మీరు ఈ వీక్యూబ్ సొల్యూషన్స్ నుంచి 100 of స్టూడెంట్స్ మంచిగా జాబ్స్ తెచ్చుకున్నారు అన్నట్లయితే తెలుస్తుంది. మాకు తెలవడం ఏంటి, సెలబ్రేషన్స్ కూడా ఆబ్వియస్లీ జరుగుతున్నాయి. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా అనిపించింది మీకు చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉంటుంది. జాబ్ వచ్చినాక ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మెయిన్ థింగ్ ఫైనాన్షియల్ బర్డెన్స్ తగ్గుతాయని ఉంటుంది. అండ్ మా ఫ్యామిలీలో నేనే ఫస్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్ కింద నేనే కాబట్టి, సో బ్రో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆల్మోస్ట్ అందరూ హ్యాపీగానే ఉన్నారు. షార్ట్ టైం పీరియడ్లో ఫ్రెషర్స్ కాబట్టి అందరిది బీటెక్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో మీకు ఎంసీఏ ఫ్రమ్ ఎంసీఏ. ఓకే, మీకు ఏ జోన్స్లో ఇంటర్వ్యూస్ జరిగాయి? ఎన్ని రౌండ్స్ అంటే నువ్వు డేటా సైంటిస్ట్, జావా ఫుల్ స్టాక్. ఓకే, సో మీకు వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు? ఫస్ట్ మామూలుగా వీక్యూబ్ మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. మామూలుగా వాళ్ళు సెట్ చేస్తున్నప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుందని వీక్యూబ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ రిఫర్ చేసింది వీక్యూబ్. అండ్ మా బ్రదర్ కూడా వచ్చి చెక్ చేసుకొని డెమో సెషన్ తీసుకున్నాం. ఓకే, దెన్ కమ్ టు హైదరాబాద్ అండ్ జాయిన్ అయిపోయాం ఇమీడియట్గా విత్ ఇన్ ద 2 months. ఎక్కడి నుంచి వచ్చావు? ఏపీ, వైజాగ్. వైజాగ్ పిల్లాడు అంటండి. వైజాగ్ నుంచి వచ్చి హైదరాబాద్లో జాబ్ కొట్టేసాం అనమాట. సో మీరు ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి. సో మీకు ఏ స్ట్రీమ్లో వచ్చింది? నేను రియాక్ట్ జేఎస్ డెవలపర్. రియాక్ట్. ఓకే ఓకే ఓకే. సో మీ ఎల్పిఏ ఎంత ఉంది? 4.8 ఎల్పిఏ. కంగ్రాచులేషన్. సో మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? అంటే మా పేరెంట్స్ అంటే మా ఫ్యామిలీ కూడా నేనే ఫస్ట్ పర్సన్ సాఫ్ట్వేర్. అందరు ఫార్మింగే. ఫస్ట్ నేనే సాఫ్ట్వేర్ డెవలపర్గా. ఓకే, బేసికల్లీ నేను ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్. వినోద్ సార్ బాగా టీచ్ చేశారు మాకు. ఓకే, రియాక్ట్ ఫ్రమ్ స్క్రాచ్ టు నౌ. ఓకే, థ్యాంక్స్ టు వినోద్ సార్. థ్యాంక్స్ టు వినోద్ సార్ అండ్ వీక్యూబ్. వినోద్ సార్ అండ్ వీక్యూబ్. yes. సో పిల్లలు చాలా ఎక్సైటింగ్ ఉన్నారు సార్. మీరు చాలా హెల్ప్ చేశారని చెప్తున్నారు. సో నెక్స్ట్ వీళ్ళతో కూడా మాట్లాడదాం. ఎప్పుడు అబ్బాయిలనా, అమ్మాయిలతో కూడా మాట్లాడదాం. మైక్ ఉందండి. చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ అయితే హ్యాపీగా ఉంది. ఓకే, సో నేను నంద్యాల నుంచి వచ్చాను. ఓకే, ఎంసీఏ తర్వాత ప్లేస్మెంట్లు వచ్చాయి, బట్ నాన్ ఐటీలో వచ్చాయి. ఓకే, నాన్ ఐటీ వద్దనుకొని ఐటీలో ఏదో ఒక కోర్స్ తీసుకుందాము, దాన్ని బేస్ చేసుకున్న తర్వాత ఇలా ఐటీ సైడ్ వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాను. ఒక ఫ్రెండ్ చెప్పారు వీక్యూబ్లో ప్లేస్మెంట్స్ బాగా వస్తాయి అండ్ అక్కడ కోచింగ్ కూడా బాగా జరుగుతుంది అని చెప్పేసి. సో సరే అని చెప్పేసి నేను జాయిన్ అయిపోయి ఒక కోచింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సరే వెయిట్ చేసా, రిమైనింగ్ ఫ్రెండ్స్ అందరూ నాన్ ఐటీకి వెళ్ళిపోయారు. చాలా ఫోర్స్ అయితే చేశారు, బట్ నేను ఐటీ కోసం ఉన్నాను, నేను కోర్స్ తీసుకున్నాను, నాకు ఎలా అయినా జాబ్ వస్తుందని కాన్ఫిడెన్స్తో ఇంత దూరం వచ్చాను. సో నా బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే అంత హోప్తో నేను ఇంత వెయిట్ చేశాను కదా. సో ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. శ్రీకాంత్ సార్ అండ్ విశ్వనాథ్ సార్ అండ్ వీక్యూబ్. సో ఏంటి అంటే నాన్న, ఇవాళ రేపట్లో కాల్స్ చేస్తారు వాళ్ళు. కాల్స్ చేసి మేము జాబ్స్ ఇస్తాము అని చెప్పేసి ఫస్ట్ డబ్బులు తీసుకుంటారు. ఓకే, ఇంత మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు వెంటనే జాబ్ వస్తుంది అన్నట్లు మాట్లాడతారు. మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఎదురయ్యాయా? సో అంటే మీరు ఈ వీక్యూబ్ దాంట్లో ఫస్ట్ మనీ ఏమన్నా కట్టి అలా జాయిన్ అవ్వడం అట్లా ఏమన్నా ఉందా? లేదు, మాకు నచ్చి డెమో తీసుకో. ఓకే, సో ఎవరైనా కట్టించుకుంటారు. సో మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్లో యాక్చువల్గా మా బీటెక్ బ్యాచ్లో మొత్తానికి మా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరికీ జాబ్స్ వచ్చేసాయి ఎక్సెప్ట్ మీ. అప్పుడు చాలా రిగ్రెట్గా ఉండే, ఇంట్లో ఉండాలనిపించుకుంటే ఇంకా కోచింగ్ తీసుకుంటానని ఇంట్లో చెప్పేశాను. నాకు జాబ్ వచ్చే వరకు హైదరాబాద్లోనే ఉండి కోచింగ్ తీసుకుంటా అని. ఈలో మా కజిన్ లాస్ట్ ఇయర్ డెమోకి వచ్చారంట వీక్యూబ్కి, నచ్చింది అనేసి. ఈ ఇయర్ కూడా మా కోసం అనేసి మళ్ళీ ఒకసారి డెమోకి వచ్చారు. ఓకే బాగుంది, మీరే వెళ్ళి ఒకసారి డెమో వినండి అనేసి మేము కన్ఫర్మ్గా ఫిక్స్ అయ్యి వీక్యూబ్లో జాయిన్ అవుదామనే వచ్చాము, వేరే ఆప్షన్ లేకుండా. సో ఇక్కడ చాలా బాగుంది, అంతా A to Z ఎండ్ పాయింట్. ఇది పాయింట్ మిస్ అయితే మనకి జాబ్ పోతుందనే సిచ్యువేషన్ లేకుండా చెప్పారు వాళ్ళు. ప్రతి వీకెండ్ టెస్ట్ పెట్టడం, మాక్ ఇంటర్వ్యూస్. నాకు ఏంటంటే మెయిన్ పాయింట్ మాక్ ఇంటర్వ్యూ వల్లే నేను ఈ ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగాను. ఆఫ్టర్ వీక్యూబ్ జాయిన్ అయిన తర్వాత ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ, దీన్ని క్రాక్ చేశాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా ఫ్యామిలీలో సాఫ్ట్వేర్లో ఫస్ట్ నేనే. కంగ్రాచులేషన్స్. అండ్ మీరు ఎక్కడి నుంచి
వచ్చారు? నేను ఆంధ్ర మార్కాపురం. మార్కాపురం. సో మీ ఇన్స్టిట్యూషన్కి మీరు ఏం చెప్తారు? థ్యాంక్స్, థ్యాంక్ యూ Only thanks శ్రీకాంత్ ఏనా? సార్, థ్యాంక్ యూ విశ్వనాథ్ సార్. యాటిట్యూడ్ చూపిస్తాం బాగా. ఓకే. ఇంకా కుదిరితే రిఫర్ చేస్తాం వీక్యూబ్కి అందరినీ, ప్లేస్మెంట్స్ బాగున్నాయని. మోర్ ఓవర్ ఇంకా గిట్టి మాట్లాడితే శ్రీకాంత్ సార్ దగ్గర పర్సనల్గా నేర్చుకోండి ఇంకా కుదిరితే. పెద్ద ప్లాన్ వేసాడు సార్ ఈ శ్రీకాంత్ బాబు సార్ అయితే. దగ్గర విశ్వనాథ్ సార్ దగ్గర పర్సనల్ గా చాలా నేర్చుకోవచ్చు, మోటివేట్ సార్ దగ్గర అయితే అవ్వచ్చు. మెయిన్లీ మోటివేషన్ తీసుకోండి. సార్ తో Okay. మాట్లాడితే హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేయొచ్చు విశ్వనాథ్ సార్ అడిగే క్వశ్చన్స్ బట్టి. టీఆర్ అయినా సరే హెచ్ఆర్ అయినా సరే. మీరందరూ ఇక్కడ ఈ పొజిషన్లో ఉండాలంటే వీకెబ్లో జాయిన్ అవ్వండి అండ్ మీరు కూడా ప్లేస్మెంట్స్లో మంచిగా ఒక పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్. హాయ్, మీ పేరు? శరత్ చంద్ర, జయచంద్, కుషన్, కుషన్. ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్రమ్ విశాఖపట్నం. విశాఖపట్నం. విశాఖపట్నం నుంచి దండయాత్ర చేయడానికి. సో చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే బీటెక్ తర్వాత ఏం నేర్చుకోవాలో తెలియదు, టెస్టింగ్ జాయిన్ అయ్యాను కదా. అంటే ఇంట్లో స్ట్రగల్స్ వల్ల ఎలాగ జాబ్ రాలేదంటే ఈ వీకేస్ వల్ల ఎలాగ నాకు జైన్ సొల్యూషన్ టెస్టింగ్ జాబ్ వచ్చింది. Okay. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను నార్మల్ గానే ఫీల్ అవుతాను మేడం. మొట్టమొదటి అడిగే కదా, ఇంకా ఉంది బోల్డ్ ఉంది. జాబ్ లో కూడా జాబ్ లో జాయిన్ అయ్యి 2 weeks అవుతుంది, ఇంకా వర్క్ ఇవ్వలేదు, ఏం నేర్చుకోలేదు, బోల్డ్ టెన్షన్ ఉన్నాయి. బాబు గారికి హ్యాపీనెస్ తో పాటు టెన్షన్ కూడా ఉంది, చాలా రియాలిటీ. సో మీరు ఎలా ఫీల్ నేను అవుతున్నారు? చాలా హ్యాపీగానే ఉన్నాను. ఓకే. జూన్ లో పాస్ అవుట్ అయ్యా. ఓకే. ఏమీ రాదు, Okay. ఏం చేయాలి అని యూట్యూబ్ లో ఎందుకు అక్కడ ఎందుకు ఇలా ఎందుకు యూట్యూబ్ లో వచ్చా. ఓకే. 3 months 4 months కన్సిస్టెంట్ గా ఇక్కడ అలా సార్ ఓకే. చేసా, చెప్పింది అలా చేసా. లాస్ట్ మంత్ ఓకే, అంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చారా, లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేశారా ఇలా ఉంది అని నాకు చెప్పేసి? నా బాబాయ్ వాళ్ళు సజెస్ట్ చేశారు. అలానే యూట్యూబ్ లో కూడా అక్కడ సిఎంసి చూజక్కిరు అక్కడ ఒక ఆయన ఉన్నారు, అవును. తను కూడా చెప్పారు. సో అలాగే చాలా ఇన్స్టిట్యూట్స్ చేసుకొని చివరికి ఇన్స్టిట్యూట్ లో వచ్చి నేర్చుకుందాం బాగా నేర్చుకున్నా. మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు మరి? పేరెంట్స్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఓకే. లైక్ ఫాస్ట్ అయిన విత్ ఇన్ 3-4 months లో వచ్చేయడం వల్ల ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మీరందరూ ఇయర్ పాస్ అవుటా? లేదు మేడం, నేను 2022. ఓకే, సో మీరు ఈ గ్యాప్ లో చాలా అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేసి ఉంటారు, చాలా ఇంటర్వ్యూస్ తీసుకొని ఉంటుంటారు. సో ఇంటర్వ్యూస్ తీసుకునేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇంటర్వ్యూస్ చేసుకునేటప్పుడు నాకైతే పర్సనల్ గా ఫస్ట్ కొంచెం టెన్షన్ ఉంటుండే, ఓకే. కానీ కూర్చున్న మినిట్ దగ్గర నుంచి లాస్ట్ వరకు టెన్షన్ పోతుండే. ఏదో క్యాజువల్ మాట్లాడినట్టు అనిపిస్తుంది. Okay. లైక్ 15 minutes ఇంటర్వ్యూ, మిగిలిన 15 minutes అయితే నాకు 1/2 hour 1 hour అయ్యింది. Okay. ఆ తర్వాత కూడా కొన్ని చోట్ల రిజెక్షన్ వచ్చింది. ఇది మాత్రం నేను లాస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. ఓకే. ఇప్పుడు ముందు వెళ్ళి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న దానికి రాలే, వస్తుంది రాదు అన్నట్టుగానే అంత ఎక్కువ ఎఫర్ట్ లేక వచ్చేసింది. ఓకే. అంటే దేనికైతే ఎక్కువ కష్టపడ్డానో దానికి రాలే, దేనికైతే నేను లిటిల్ ఎఫర్ట్ ఇచ్చాను వచ్చింది. సో మన ఇన్స్టిట్యూషన్ సబ్జెక్ట్ పరంగా కాకుండా మీకు మోరల్ గా ఎలాంటి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు? అంటే ధైర్యంగా ఉండాలి, ఎలా క్రాక్ చేయాలి ఏంటి? కొంతమంది ఏంటి అంటే చాలా టెన్షన్ తీసుకుంటారు, డిప్రెషన్ తీసుకుంటారు, స్ట్రెస్ కి ఫీల్ అవుతూ ఉంటారు, అరే ఇంటర్వ్యూ ఉంది అది ఇది అని చెప్పి. సో మీరు ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశారు? అంటే వీక్యూబ్స్ ద్వారా వాళ్ళ ముందు మాక్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం కానీ అలాగే మనకి రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ అన్ని వాళ్ళు చేస్తారు వీక్లీ. Okay. మనకి మంత్లీ మాక్ డ్రైవ్ అనేది ఉంటుంది. మనం నేర్చుకుని ఎంతవరకు నేర్చుకుని వీక్లీ ఎగ్జామ్స్ పెట్టడం, టెస్ట్ అన్ని వాళ్ళు మన కాన్ఫిడెన్స్ లో చేస్తారు. మనం రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది చేసి ఒక టెన్షన్ లేకుండా ఇంటర్వ్యూ ఫేస్ చేసేలా చేస్తారు. మీకు ఫస్ట్ ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ అయ్యారా? లేదు, థర్డ్ ఇంటర్వ్యూ. ఓకే, మీరు కూడా అంతేనా? ఫస్ట్ Second interview. సెకండ్ ఇంటర్వ్యూ. సో మీకు ఏ కంపెనీస్ లో జాబ్స్ వచ్చాయి? నాకు జైమ్ సొల్యూషన్స్ లో వచ్చింది. ఓకే, మీకు సోలిక్స్ టెక్నాలజీస్. మీకు అది 0 కూడా వచ్చింది. ఓకే, అందరికి మంచి మంచి కంపెనీస్ లో జాబ్స్ వచ్చాయన్నమాట, చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇంకా అప్కమింగ్ వచ్చే వాళ్ళకి మన వీక్యూబ్ సొల్యూషన్ లో జాయిన్ అవ్వమని చెప్పేసి మీరు ఎలా చెప్పాలి? నేను చెప్తా అంటే వాళ్ళు వీళ్ళు చెప్పారని ఆ కోర్స్ ఈ కోర్స్ చూడకుండా రీసెర్చ్ చేయండి. ఓకే. అంటే ఎవరికి ఏం తెలియదు, ఏం చేయాలంటే ఏది రైట్ కాదు, ఏది రాంగ్ కాదు, ఏది చిన్నదే కాదు, ఏది పెద్దది కాదు. ఓకే. నేను ఫస్ట్ ఆ పొజిషన్ లో ఉన్నా, ఏం చేయాలి ఏంటనేది ఎవరు చెప్పారు. రీసెర్చ్ చేయి, యూట్యూబ్ లో రీసెర్చ్ చేయి, నీకు ఏదనిపిస్తే చెయ్యి. ఓకే. సెట్ కావట్లేదా ఇంకో దానికి 1 month 2 months ఇనఫ్ టైం ఇవ్వు, 3 months 4 months ఇనఫ్ టైం ఇవ్వు. నేను ఫస్ట్ అనుకున్నా 6 months 7 months చేస్తే 1 year చేస్తలేదు ఇంకో దానికి వెళ్తాను, కానీ నేను అనుకున్న 3-4 months వచ్చేసింది. సో వీ నెవర్ నో. యా. అంతే. ఓకే, సో మీరేం చెప్తారు మరి?
నేర్చుకోవడానికి రండి, జాబ్ ఎక్స్పెక్టేషన్ మీద రాకండి. డెఫినెట్ గా వస్తుందన్న ధైర్యంతో రండి అని చెప్తారేమో అనుకున్నా. అంటే నేర్చుకుంటే జాబ్ ఎలాగో వస్తుంది, అంతేనా? అది జాబ్ కోసం నేర్చుకుంటే బాగోదు కదా, నేర్చుకుంటే జాబ్ వస్తుంది కదా. అది నిజమే అండి. మ్యాటర్ అనేది బ్రెయిన్ లోకి ఎక్కించుకోవాలి అని అంటారు, అప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే జాబ్ వచ్చేస్తుంది అని చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాకు మీరు చెప్పిన మాటలో కానీ మీ స్మైల్స్ లో కానీ మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎట్ ద సేమ్ టైం టెన్షన్ గా కూడా ఉన్నారు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. అండ్ ఆల్ ది బెస్ట్ మీ ఫ్యూచర్ కి, ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలని హార్ట్ఫుల్ గా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యా సార్, చెప్పండి మీ పేరు? జశ్వంత్, జశ్వంత్, ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. ఏంటబ్బా అందరు వైజాగ్ నుంచి వచ్చారు. సో అట్పాక్ నుంచి వస్తారు ఇక్కడికి. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే బైపీసీ, డిగ్రీ ఆర్ బీటెక్? 10th డిప్లొమా, బీటెక్, బ్యాక్గ్రౌండ్ మెకానికల్, ఓకే. ఐటీలో జాబ్. ఓహా, ఇది మన ట్రై. ఓకే. ఏ కంపెనీలో వచ్చింది మీకు జాబ్? ప్రౌంట్ ఆఫ్ ఐటీ సొల్యూషన్స్. ఓకే, సో చెప్పండి మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు అండ్ వీక్యూబ్ సొల్యూషన్స్ మీకు ఎలా సపోర్ట్ చేసింది? నాకు వికీప్ సొల్యూషన్ సపోర్ట్ చేసిందంటే కృష్ణారెడ్డి సార్ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. సార్ జర్నీ బాగా ఇన్స్పైరింగ్ ఉంటుంది అందరికి. ఓకే, సార్ ఎలా స్టార్ట్ చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, మొత్తం చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి సార్ జర్నీ ఏంటంటే. అండ్ వీఆర్ ఫ్రమ్ మల్టీ క్లౌడ్ బ్యాక్గ్రౌండ్. అండ్ మాకు వికీప్ సపోర్ట్ చేసిందంటే ప్లేస్మెంట్ లో రిగార్డింగ్ ల్యాబ్ లో అయితే మా ట్రైనర్స్ ఉన్నారు, ల్యాబ్ ట్రైనర్స్ వాళ్ళు ఓకే, శివాని, సంతోష్ అండ్ వెంకటన్న వాళ్ళందరూ మాకు బాగా సపోర్ట్ చేశారు. ఏవైనా వాకిన్స్ ఉన్నా సరే వాళ్ళు పర్సనల్ గా కాల్ చేసి మరీ చెప్పేవాళ్ళు వెళ్ళమని. ఓకే, అలా వాళ్ళు కాల్ చేసి చెప్పడం వల్ల ఇప్పుడు నేను ఎలా వెళ్ళా. ఓకే. సో నీకు భయం వేసిందా ఇంటర్వ్యూస్, అంటే మెయిల్ వచ్చినప్పుడు కానివ్వు, నువ్వు ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు కానివ్వండి, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అప్పుడు కానివ్వు? నా ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే కాగ్నిజెంట్కి వెళ్ళా. ఫస్ట్ రౌండ్ లోనే పొమ్మన్నారు బయటికి. ఓకే, రిగార్డింగ్ టు టెన్షన్, హ్యాండ్ మూమెంట్స్ అవి సరిగ్గా వణుకుతున్నాయి మొత్తం అన్ని. ఫస్ట్ అలా నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం వల్ల ఈ ఇంటర్వ్యూకి చాలా చిల్లిగా వెళ్ళా. ఓకే, చాలా చిల్లిగా వెళ్ళా. ఏదైతే అది అవుతుంది పార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని వెళ్ళా. ఫైనల్ కూడా. ఓ, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కరీంనగర్. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది వీక్యూబ్ తో? మీ జర్నీ ఎలా ఉండింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆఫ్టర్ బీటెక్ నేను ఫస్ట్ జావా తీసుకుందామని డిసైడ్ అయ్యాను. ఓకే, తర్వాత మళ్ళీ మనకు అంత బ్రెయిన్ లేదు, కోడింగ్ నాలెడ్జ్ అంత రాదు. తర్వాత మళ్ళీ ఏదైనా అంతకన్నా ఈజీ ఉంది ఏదైనా చూస్తే మా రిలేటివ్స్ ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ చేయొచ్చు, డెవాప్స్ ఉంది అని చెప్పేసి అంటే సేమ్ వీక్యూబ్లో కృష్ణారెడ్డి సార్ దగ్గర జాయిన్ అయ్యాను. ఓకే, ఆఫ్టర్ 6 months కంప్లీట్ అయిపోయింది. తర్వాత ప్రాజెక్ట్ చేశాను. ప్రాజెక్ట్లో అంత ఇంపాక్ట్ ఏం లేకుండా తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నా ఓన్ రీసెర్చ్లో చేసి వీళ్ళ సజెషన్స్ తీసుకున్నారు. ల్యాబ్ కోఆర్డినేటర్స్ వెంకటన్న, సంతోష్ అన్న, శివాని అక్కే వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఇంకా మా అందరి స్టూడెంట్స్ కంటే మాకు కొంచెం స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది వాళ్ళ వైపు. ఫస్ట్ ఏ కంపెనీ నుంచి రిక్రూట్మెంట్ వచ్చినా కానీ ఫస్ట్ మాకే వస్తుండే, శివాని వీళ్ళ రావాలి, ఇంటర్వ్యూ ఉంది, కంపల్సరీ జాబ్ కొట్టాలి అని చెప్పేసి మోటివేట్ చేశారు. లాస్ట్కి నేను ఇప్పుడు లాస్ట్ 3 weeks ముందు సోలిక్స్ టెక్నాలజీస్లో క్లౌడ్ ఆపరేషన్ ఇంజనీర్గా 3 lakhs per annum జాబ్ వచ్చింది. వెరీ గుడ్. సో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటాయంటే ఫేవరెటిజం ఉంటుంది, ఫేవరెట్ స్టూడెంట్స్ ఉంటారు. సో అంటే వీళ్ళకే ఇలా చెప్పడము లేదా మిగతా వాళ్ళని వెనక్కి పెట్టేసేయడము, కొంతమందిని డిగ్రేడ్ చేయడము, అలా ఈక్వల్ గా. ఓకే, అందరు ఈక్వల్. ఫ్యాకల్టీ కూడా మీకు మంచి సపోర్ట్ గా ఉంటారు. అలా ఈక్వల్, ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు. స్టూడెంట్ ఇంటరాక్షన్ ఫస్ట్ అన్నిట్లో వాళ్ళు పెట్టిన యాక్టివిటీస్ అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి. ఫస్ట్ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఒక రికగ్నైజేషన్ మళ్ళీ మనకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా వస్తాయి అన్నమాట. ఈ స్టూడెంట్ పర్ఫామ్ చేయగలుగుతాడు అని చెప్పేసి వాళ్ళకి వచ్చి ఇంకా మనకి చాలా పుష్ చేస్తాడు. ఓకే, నువ్వు ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు? ఎమోషన్ ఏం లేదు, జల్లైంది అందుకే అట్లా ఇస్తుంది. వీడియో కోసం చెప్తాడు అనుకుంటే నిజం చెప్పేశాడు తమ్ముడు. చాలా రోజులు అయింది కదా, అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఒకటేసారి జాబ్ వచ్చేసరికి కొంచెం ఉంటుంది. చెప్పండి. నా పేరు హరీష్. లైక్ ఐఎమ్ ఫ్రమ్ జనగాం, తెలంగాణ. మా ప్రాపర్ బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఐ మీన్ ఈసీ బ్యాక్గ్రౌండ్ నాది. ఓకే, సో ఆఫ్టర్ నాది 2024 పాస్ అవుట్. సో 1.5 year గ్యాప్ వచ్చింది. సో నేను చాలా స్ట్రగుల్, ఐ మీన్ లైక్ మోస్ట్లీ నేను ఒక 10 interviews అటెండ్ అయినా ఎవ్రీథింగ్ వెంట్ ఆన్. హెచ్ఆర్ రౌండ్ లో డిస్క్వాలిఫై అవుతుండే. బట్ అట్ లాస్ట్ ఐ గాట్ దిస్ సోలిక్స్ టెక్నాలజీ, ఐ క్వాలిఫైడ్. సో ఐ గాట్ 3 LPA. ఇట్ ఇస్ గ్రేట్ అచీవ్మెంట్. ఓకే, సో ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ ఎలా అంటే సబ్జెక్ట్ పరంగా కాకుండా మీ మెంటల్
స్టేటస్ని వాళ్ళు అర్థం చేసుకొని మీకు మెంటల్గా ఎలాంటి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు? ఐ మీన్ మెంటల్గా అంటే మన యొక్క స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళు టీచ్ చేశారు. బేస్డ్ ఆన్ అవర్ అండర్స్టాండ్ ఓన్లీ దే కెన్ టీచ్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఐ మీన్ రికగ్నైజ్ అయితే దే విల్ పుష్ ఆన్ ద ప్లేస్మెంట్స్. మనం లేకపోయినా కానీ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, యూ హ్యావ్ టు మ్యాండేటరీగా అటెండ్ కావాలి అని ఈవెన్ కాల్ చేసి త్రూ హోమ్ టౌన్ నుంచి రప్పించి కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ చేసి, సో అలా చాలా జరిగాయి. ఓకే, సో మీ పేరెంట్స్ హ్యాపీ ఇప్పుడు? Yes, yes, sir. మీ పేరు? వెంకట్ విశాల్. వెంకట్, ఎక్కడి నుంచి? ఫ్రమ్ గోదావరికని. గోదావరికని. సో చెప్పండి, మీకు ఎన్ని ఐటమ్స్ లో జాబ్ వచ్చింది? యాక్చువల్లీ నేను ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్. ఓకే. ఇక్కడ మల్టీక్లౌడ్ నేర్చుకున్నా. దిస్ మై ఫస్ట్ అటెంప్ట్. సో ఐ గట్ ద జాబ్ ఫస్ట్ అటెంప్ట్ లోనే వచ్చింది. సో 2025 పాస్డ్ అవుట్ నేను. ఓకే, రీసెంట్ గానే పాస్ అవుట్. ఓకే. అండ్ ట్రిపుల్ అయిపోయాక కొంచెం జావా అంటే ప్రోగ్రామింగ్ అంటే కొంచెం ఎనర్జీ ఉండే. ఓకే. సో ఏం తీసుకోవాలి అని కొంచెం డౌట్లు ఉండేటప్పుడు క్లౌడ్ అని ఎవరో చెప్పారు, క్లౌడ్ డెవాప్స్ అని అంటే. సో ఇక్కడికి వచ్చా. సో సార్ కూడా బాగా హెల్ప్ చేస్తుండే, కృష్ణారెడ్డి సార్ కూడా. ఓకే. అండ్ ల్యాబ్ కోఆర్డినేటర్స్ కూడా చాలా సపోర్టింగ్ ఉంటుండే. అండ్ నాట్ ఓన్లీ ఇన్ ద టెక్నికల్ సపోర్ట్, సో మా కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, చాలా పుష్ చేస్తుండే మమ్మల్ని. సో దానివల్లనే మాకు ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చిందని. మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు? సో వెరీ హ్యాపీ. అవునా? Yes. సో మీ కజిన్స్ ఎవరైనా ఉన్నారా? ఐ మీన్ సిబ్లింగ్స్ ఉన్నారా? యా, హ్యాడ్ అ బ్రదర్. సో Okay. తను ఏం చేస్తుంటారు? బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే, చిన్న యంగర్ బ్రదర్. యా. సో మీ ఇన్స్టిట్యూషన్ కి ఏమన్నా థ్యాంక్స్ చెప్పాలంటే మీరు ఎలా చెప్తారు? ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువనే, బట్ ఓకే. థ్యాంక్ యూ వికీ. అంతే. థ్యాంక్ యూ సార్ కూడా, కృష్ణారెడ్డి సార్ కూడా. కృష్ణారెడ్డి సార్ మంచిగా చెప్పారు. ఐ మీన్ థ్యాంక్స్ ఫర్ వీక్. థ్యాంక్ యూ సో మచ్. స్టూడెంట్స్ అందరు కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నారు. అండ్ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ కూడా.